బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనిది తాము 6 నెలల్లో చేసి చూపించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా నియామక పత్రాలు ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే 30 నుంచి 40 వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, అందుకు అనుగుణంగా త్వరలోనే జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామన్నారు జీవన్ రెడ్డి. క్రియేట్ చేయకూడదు. ఎక్కడ ప్రభుత్వాలు మంచి పేరు వస్తుందో, మేము 10 ఏళ్లలో చేయలేని పని ఏది ఇస్తుందో, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే 6 మాసాల కాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే, లేదా నిరుద్యోగ యువతలో ఏదైతుందో ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్. మేము సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొనమే. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి దాదాపు ఏదైతుందో ఒక 30 to 40,000 జాబ్స్ హావ్ బీన్ ఆల్రెడీ ఫిల్డ్.